శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కంధము, ఉత్తర భాగము. దేవకి పుత్రులు సుభద్రార్జునులు. ఒకనాడు బలరామకృష్ణులు తమ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులతో ఇష్టాగోష్ఠిలో ఉండగా శమంత పంచకంలో శ్రీకృష్ణుని గురించి మునులు చెప్పిన మాటలు గుర్తునకు వచ్చి వసుదేవుడు ఇలా అన్నాడు: నాయనలారా, మీరు మమ్మల్ని తరింపచేయటానికి మా బిడ్డలుగా పుట్టిన సంకర్షణ వాసుదేవులు కదా. ఈ జగత్తుకు కారణమైన వారు, సృష్టి స్థితి లయాలను నియమించే ప్రభువులు. భూభారాన్ని తగ్గించాలనే దివ్య సంకల్పంతో దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి ఈ భూమిపైన అవతరించిన వారు మీరు. కృష్ణ, నీవు పుట్టిన నాడే నాకు నీ నిజ రూపాన్ని చూపించిన నీ యొక్క మాయ చేత అజ్ఞానంలో పడి నీవు నా పుత్రుడవే అనే భ్రమలో ఉండేవాడను. ప్రభు, నన్ను ఈ మాయా మోహరూపమైన సంసారం నుండి ఉద్ధరించు అని కోరిన తండ్రితో శ్రీకృష్ణుడు తన పరమాత్మతత్వాన్ని గుప్తంగా ఉంచదలుచుకొని మరుగుపరుచుతూ వినయంగా నమస్కరిస్తూ ఇలాగా సర్ది చెప్పాడు: తండ్రి, సత్యం ఏమిటంటే మీరు, అన్నయ్య, నేను, ద్వారకావాసులు, ఈ చరాచర విశ్వమంతా ఆ పరమాత్మ యొక్క అంశయే. పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ చేతనే సర్వము నడిపింపబడుతున్నది. ఆ పరమాత్మ నుండే సర్వము ఆవిర్భవించింది. మనకు పరమాత్మకు భిన్నత్వము లేదు అని వేదాంత సూక్ష్మాన్ని చెప్పగా వసుదేవుని భేదభావము తొలగిపోయింది. పూర్వము బలరామకృష్ణులు తమ గురువైన సాందీపని యొక్క కుమారుని యముని వద్ద నుండి తీసుకుని వచ్చి గురుపత్ని యొక్క పుత్రశోకాన్ని బాపిన ఉదంతాన్ని విని ఉన్న దేవకీదేవిలో మాతృమమకారం పెళ్ళుబుకింది. భగవదంశ సంభూతులైన తన బలరామకృష్ణులు కంసునిచే చంపబడిన తమ యొక్క 6 సుతులను తప్పకుండా తీసుకుని రాగలరనే ఆశతో ఆమె ఒకనాడు బలరామకృష్ణులతో ఇలా అన్నది: నాయనలారా, పాపాత్ములైన కంస, శిశుపాల, పౌండ్రక, నరక, జరాసంధ, కాలయవనాది దుష్టులను తొలగించి భూభారాన్ని బాపిన అసమాన శక్తి సంపన్నులు మీరు. సృష్టి స్థితి లయాలను నియమించే ప్రభువులు మీరు. మృతుడైన గురుపుత్రుని యముని వద్ద నుండి తెచ్చి గురుదక్షిణగా సమర్పించిన అద్భుత వ్యక్తులు మీరు. మీరు చేయజాలనిది ఏమీ ఉండదు. కనుక నేనొక కోరికను కోరదలుచుకున్నాను. తప్పకుండా తీర్చగలరని ఆశిస్తున్నాను. కంసునిచే చంపబడిన మీ యొక్క 6 అన్నలను తీసుకొని వచ్చి నా పుత్రశోకాన్ని నివారించండి అని చెప్పిన తల్లి యొక్క కోరికను తీర్చదలుచుకొని రామకృష్ణులు సూతలలోకానికి వెళ్ళారు. సూతలలోకాధిపతి అయిన బలిచక్రవర్తి స్వామి రాకను తెలుసుకుని పరమానంద భరితుడై తన ఆప్తులతో సహా ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికి పాదాభివందనం చేసి ఉచిత ఆసనాలపై కూర్చుండబెట్టి పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సుపై చల్లుకున్నాడు. నైవేద్యాలు ఆరగింపు అయిన తరువాత శ్రీకృష్ణుని పాదాలు ఒత్తుతూ ఆనంద భాష్పాలు రాల్చుతూ ఆ దానవేంద్రుడు శ్రీహరిని ఇలా స్తుతించాడు: ధీయుతుడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్తవరదాయ నమః పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్రవంద్య చరణాయ సురారిహరాయ సాంఖ్యయోగాయ వినీలభాస్వదలకాయ రథాంగధరాయ వేధసే. పద్మలోచన, సదాశివ బ్రహ్మ, ఇంద్రాదులకు, యోగి పుంగవులకు సైతము నీ యొక్క నిజతత్వము పూర్తిగా తెలియదు కదా. తామస జన్ములమైన మా వంటి దానవులకు ఎలా అంతు చిక్కుతుంది? అయినను దానవ, మానవ, జంతు జీవభేదము లేకుండా నీ యందు నిరంతరం చిత్తాన్ని నిలిపేవారిని తరింపచేస్తావు. భక్తి చేగాని, ప్రేమ చేగాని, సఖ్యము చేగాని, శత్రుత్వము చేగాని నీ గురించి చింతిస్తే చాలు, ధన్యులవుతారు. దేవా, నేను నీ పాదదాసుడను. నీ అపార కరుణా కటాక్షానికి పాత్రుడనయ్యాను. నీవు నా ఇంటికి విచ్చేశావు. బ్రహ్మాదులకు కూడా లభించని ఈ భాగ్యాన్ని నాకు ప్రసాదించావు. ధన్యుడనయ్యాను అని చేతులు జోడించి
ఈ దాసుని వలన కాగల కార్యాన్ని సెలవిమ్మన్నాడు. శ్రీకృష్ణుడు సంతోషించి ఇలా అన్నాడు. బలి దైత్యేంద్ర, పూర్వము ఆదియుగంలో మరీచి ప్రజాపతి వర్షలకు 6 పుత్రులు కలిగారు. బ్రహ్మదేవుడు తనచే సృష్టింపబడిన సరస్వతిని మోహించాడు. దానికి మరీచి పుత్రులు ఆక్షేపణగా నవ్వారు. బ్రహ్మకు కోపం వచ్చి మీరు రాక్షసులై పుడతారు అని శపించాడు. వాళ్ళు హిరణ్యకశిపుని పుత్రులుగా పుడుతుంటే ఒక్కొక్కరిని యోగమాయ హరించివేసి తరువాత దేవకీ గర్భంలో ప్రవేశపెట్టేది. వాళ్ళు దేవకీ పుత్రులై జన్మించి కంసునిచే చంపబడి నీ లోకంలో సుఖంగా ఉన్నారు. దేవకీదేవి పుత్రశోకంతో కుమిలిపోతున్నది. వీళ్లను చూడాలని అంటున్నది. నీ వద్దనున్న ఈ 6 తీసుకుని వెళ్ళి ఆమె శోకాన్ని తొలగించాలి. అంతటితో వీరు కూడా శాప విముక్తులవుతారు అని చెప్పగా బలిచక్రవర్తి ఆ 6 శ్రీకృష్ణునకు ఒప్పజెప్పాడు. శ్రీకృష్ణుడు బలరామునితోనూ ఇతర సోదరులైన స్మర, ఉద్గీధ, పరిష్వంగ, పతంగ, క్షుద్రభృత్, ఘృణి అనువారితోనూ ద్వారకకు మరలి వచ్చి ఆ 6 దేవకీదేవికి అప్పగించాడు. ఆ మాతృమూర్తి పట్టరాని ఆనందంతో పరవశించిపోయింది. పుత్రవాత్సల్యము పొంగిపొరలగా, స్తన్యము ఉప్పొంగగా ఆనంద భాష్పాలతో వారిని కౌగలించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని శిరస్సులు ఆఘ్రాణించి ప్రేమతో పాలిచ్చింది. శ్రీకృష్ణుని మాయా ప్రభావముచే వారు పాలు త్రాగారు. శ్రీకృష్ణ స్పర్శచే వారి పాపాలు శాపాలు తొలగిపోయాయి. వారు నిజ రూపాలను పొంది దేవతలై దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణ బలరాములకు నమస్కరించి అందరూ చూస్తుండగానే దేవలోకానికి వెళ్ళిపోయారు. దేవకీదేవి యొక్క శోకము, పుత్ర వ్యామోహము అదృశ్యమైనవి. ఎప్పుడో మరణించిన బిడ్డలను తీసుకుని రావడం, వారి శాపాన్ని తొలగించటం శ్రీకృష్ణుని యొక్క మహత్వము మున్నగు దివ్యశక్తులకు అందరూ ఆశ్చర్యపోయారు. దేవకీదేవి ఆ దేవదేవునకు హృదయపూర్వకంగా నమస్కరించింది. సుభద్రార్జునుల పరిణయం గురించి వినదలిచిన పరీక్షిత్తుతో శ్రీశుకుడు ఇలా చెప్పాడు. తీర్థయాత్రలు చేస్తూ అర్జునుడు ప్రభాస తీర్థం చేరుకున్నాడు. అతనికి బలరామకృష్ణుల చెల్లెలైన సుభద్ర పైన చిన్నప్పటి నుండి ప్రీతి ఉండేది. ద్వారకకు వెళ్ళి ఆమెను చూడాలని అతని మనస్సు తహతహలాడింది. ఆమెను దుర్యోధనునికిచ్చి వివాహం చెయ్యాలని బలరాముడు పట్టుబట్టాడని తెలిసి అర్జునునకు ఆమెపై కోరిక మరింత బలపడింది. ఆమెను ఎలాగైనా తన దానినిగా చేసుకోవాలని నిశ్చయించుకొని ఒక సన్యాసి వేషం వేసుకుని ద్వారకలో ప్రవేశించాడు. అతడు చాతుర్మాస్యం అక్కడే పాలించదలుచుకున్నట్లు ప్రజలకు తెలియజేశాడు. పౌరులు అతనిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండగా బలరాముడు అతన్ని తమ గృహ ప్రాంగణంలోని ఉద్యానవనంలో ఉండేటట్లు ఏర్పాటు చేసి అతనికి కావలసిన వసతులు చేకూర్చడానికి చెల్లెలు సుభద్రను నియోగించాడు. తన ఎదుటనే సంచరిస్తూ సేవలు చేస్తున్న తన మనోహరిణి అయిన సుభద్రను చూస్తూ కపట సన్యాసి అయిన అర్జునుడు ఆమె యొక్క సుందర సుకుమార వయోరూప విలాస లావణ్యాలకు ముగ్ధుడై మన్మథ బాణఘాత పీడితుడయ్యాడు. ఆ అర్జునుని చూసిన సుభద్ర కూడా విశాల యశోవిరాజితుడు, విమల హృదయుడు, మానినీ మనోహరుడు అయిన ఆ సుందరిని యందు ప్రణయభావాలు చెలరేగగా సిగ్గు, మోహము, మురిపెము ఎక్కువ కాగా పరవశించిపోయింది. వారిద్దరి పరస్పర ప్రేమావేశాలు, అభిలాషలు, అనురాగాలు అతిశయించాయి. ఈ కపట సన్యాసి ఎవడో, ఎందుకు వచ్చాడో శ్రీకృష్ణుడు మొదట్లోనే గ్రహించి తన ప్రియ సోదరికి దుర్యోధనుని కంటే అర్జునుడే అన్ని విధాలా తగిన వరుడని భావించి ఉన్నాడు. ఏమీ తెలియని వాని వలె ఊరుకున్నాడు. ఒకనాడు ఒక దేవతా మహోత్సవానికి సుభద్ర రాజప్రాసాదానికి వెలుపలకు వెళ్ళింది. అర్జునుడు శ్రీకృష్ణునితోనూ దేవకీ వసుదేవులతోనూ చెప్పి వారి అనుమతిని పొంది సుభద్రను అనుసరించాడు. శరత్కాల పున్నమి రాత్రిలోని చంద్రునిలాగా, చంద్రమండలం నుండి దిగి వచ్చిన లేడిపిల్లలాగా, మేఘమండలాన్ని విడిచి వచ్చిన మెరుపు తీగలాగా, నవరత్నాలు పొదగబడిన పరంజి బొమ్మలాగా, మూర్తీభవించిన శృంగారరస శోభిత అయిన అప్సరసలాగా ఉన్న ఆ సుభద్రా కన్యను అర్జునుడు రథం మీద ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే
యాదవ వీరులు ఎదిరించారు. వారిని ఓడించి ఆమెను ఇంద్రప్రస్థం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ వార్త విని బలరాముడు తీవ్రమైన అవమానము, ఆగ్రహము, ఆవేశాలతో మండిపడ్డాడు. పాండవుల అంతు చూస్తానన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఇతర ఆత్మీయులు అతని పాదాలపై పడి తొందరపడవద్దని బ్రతిమలాడారు. శ్రీకృష్ణుడు సముదాయిస్తూ నచ్చజెప్పాడు. సోదరా, అర్జునుడు పరాయివాడేమీ కాడు. మన మేనత్త కొడుకే, సాటిలేని విలుకాడు, వీరుడు, అందగాడు కూడాను. ఒక మహావీరుని సోదరి ఇంకొక మహావీరుని వివాహమాడటం సమంజసమే కదా. మన ప్రియ సోదరి కూడా అతనిని మనసారా కోరుకున్నట్లున్నది. అందుచేత మనం వారి వివాహానికి ఆశీస్సులు ఇవ్వడం అందరికీ శ్రేయస్కరం అని చెప్పగా బలభద్రుడు శాంతించాడు. చెల్లెలికి అనేకమైన కానుకలను పంపించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.